టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు షో గ్రాండ్గా లాంచ్ అవబోతుంది. ఇవాళ హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్ళబోతున్నారు. షో స్టార్ట్ అయిన తర్వాత మరికొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన 5 కామనర్స్ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండబోతున్నారు. ఆర్టీవీ వద్ద బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ ఉంది. బిగ్ బాస్లోకి కమెడియన్స్ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, సీరియల్ నటులు భరణి శంకర్, తనుజ గౌడ, నటులు ఆశా శైని, సంజన, అలాగే హర్షిత్ రెడ్డి, ప్రముఖ నటులు అలీ వైఫ్ జుబేదా సుల్తానా, అలేఖ్య చిటిపికిల్స్, రమ్య, అలాగే రాము రాథోడ్, ప్రముఖ సింగర్ మనకు తెలిసిందే శ్రేష్ఠి వర్మ. కామనర్స్లో శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి లేదా పవన్ డెమాన్, నాగస్ ప్రశాంత్ లేదా మనీష్కు ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దిస్ ఈజ్ ద లిస్ట్ వీ హ్యావ్ నౌ. మాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇదే లిస్ట్ ఈరోజు రాత్రి బిగ్ బాస్లో మీరు చూడబోతున్నారంటూ తెలుస్తోంది. ఒకసారి నేను లిస్టు మరొకసారి చదివి వినిపిస్తాను. మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా బిగ్ బాస్ హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఈసారి 2 హౌస్లు ఉండబోతున్నాయి అంటున్నారు. ఒక హౌస్ ఉంటే చదరంగం, 2 హౌస్లు ఉన్నాయి కదా, ఇక రణరంగమే అంటూ నాకు చెప్పిన డైలాగ్తో ఇప్పుడు బిగ్ బాస్ గురించే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు వెళ్తున్నారు బిగ్ బాస్ 9లోకి అంటూ చాలా ఇంట్రెస్టింగ్గా చర్చ నడుస్తోంది. తెలుగులో టాప్ రేటింగ్ ఉన్నటువంటి షోగా మనం చూస్తున్నాం బిగ్ బాస్ని. 8 సీజన్స్ ఫినిష్ చేసుకుంది. మనం గతంలో మొదటి నుంచి చూస్తే ఎన్టీఆర్ చేశారు హోస్ట్గా, తర్వాత నాని చేయడాన్ని మనం చూసాం, తర్వాత వరుసగా నాగార్జున హోస్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీజన్ 9 మొదలవబోతోంది. సీజన్ 9 మొదలవడానికి చాలా కాలం ముందు చర్చ జరిగింది. అంటే సీజన్ 8 తర్వాత నాగార్జున కాదు, నెక్స్ట్ ఇంకెవరో హోస్ట్ ఉండబోతున్నారంటూ కొంతమంది పేర్లు, బాలయ్య పేరు కూడా వచ్చింది, బాలకృష్ణ కూడా హోస్ట్ చేస్తారంటూ చర్చ జరిగింది. ఆ తర్వాత మరొక తెలుగు టాప్ స్టార్ కూడా లిస్ట్లో ఉన్నారు, హోస్ట్ చేయబోతున్నారు అంటూ పెద్ద చర్చ జరిగింది. కానీ చివరికి కింగ్ హోస్ట్ చేస్తున్నారు అంటూ సమాచారం వచ్చింది. ప్రోమోస్ రావడం మనం చూసాం. వెన్నెల కిషోర్తో ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ చేసినటువంటి ప్రోమోస్ కూడా మనం చూసాం. ఎప్పుడు నాగార్జున ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి చదరంగం కాదు రణరంగం ఉండబోతోంది అంటున్నారు. అండ్ అలాగే కామనర్స్ సెలక్షన్ కూడా మనం చూసాం అగ్ని పరీక్ష పేరుతో. ఓవైపు చాలా సీక్రెట్గా సెలబ్రిటీల సెలక్షన్ జరుగుతూ ఉంటే, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చర్చ జరుగుతూ ఉంటే, సెలక్షన్ జరుగుతుంటే, మరోవైపు కామనర్స్ సెలక్షన్ ఎలా జరిగిందో మనం చూసాం. నవదీప్ అలాగే మరికొంతమంది టీం కలిసి శ్రీముఖి యాంకర్గా చేశారు. ఒక పాపులర్ షో ఒకటి నిర్వహించారు అగ్ని పరీక్ష బిగ్ బాస్కి అంటూ. ఆ తర్వాత అందులోంచి కొంతమంది సెలెక్ట్ చేశారు. మరికొంతమంది ప్రముఖ నటుల్ని, సీరియల్ ఆర్టిస్టులని, యాంకర్స్ని, కమెడియన్స్ని ఇలా అందరినీ కలిపి మరొక గ్రూప్గా తయారు చేశారు. ఇప్పుడు ఈ 2 గ్రూప్స్ మధ్య పోటీ ఉండబోతుందా? నాగార్జున అంటున్నారు, చాలా సందర్భాల్లో చెప్పారు ఈసారి 2 హౌస్లు ఉండబోతున్నాయి, ఒక హౌస్ కాదని. అలాగే అగ్ని పరీక్ష పెట్టి కొంతమంది కామనర్స్ని సెలెక్ట్ చేశారు. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్గా ఈ సీజన్ ఉండబోతోందా అనేటువంటి చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. లేదంటే మిక్స్ చేసి వాళ్ళందరినీ 2 గ్రూప్స్గా డివైడ్ చేయబోతున్నారా? ఎలా చేయబోతున్నారు? కొన్ని థీమ్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. ఈ మధ్య కాలంలో, నేను పేరు రివీల్ చేయడం లేదు, ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయినటువంటి ఒక షో, ఒక వెబ్ సిరీస్కి సంబంధించిన థీమ్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇలా ఇప్పటికే హౌస్కి సంబంధించి కొన్ని గ్లిమ్స్ రిలీజ్ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా కింగ్ బిగ్ బాస్ సీజన్ 9ని మలచబోతున్నారు అంటూ చర్చ నడుస్తోంది. ఒకసారి లిస్ట్ మనం చూద్దాం, ఎవరెవరు ఉండే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ 9లో. మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఏంటి? ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళే అక్కడ కూడా ఉండబోతున్నారంటూ చర్చ నడుస్తుంది. చాలా కాన్ఫిడెన్షియల్గా సెలెక్ట్ చేశారు అంటూ తెలుస్తుంది. ఆల్మోస్ట్ కొంత ప్రోమో రిలీజ్ చేశారు, ఎవరెవరు వెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీవీ దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది రెడీగా. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని పేర్లు చదివాను. మనందరికీ తెలుసు ఇమాన్యుయల్, ప్రముఖ కామెడియన్, ఎస్పెషల్లీ జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులర్. బయట కొన్ని షోస్ కూడా చేస్తూ ఉంటారు, కామెడీ స్కిట్స్ చేస్తూ ఉంటారు. సో ఇమాన్యుయల్ వెళ్తున్నారంటూ తెలుస్తుంది. కమెడియన్ సుమన్ శెట్టి ఉన్నారంటూ 7 బై జీ, బృందావన్ కాలనీతో పాటు చాలా తెలుగు సినిమాల్లో సుమన్ శెట్టి చేశారు. సుమన్ శెట్టి కూడా ఈసారి ఉండబోతున్నారు అంటూ తెలుస్తుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్. ఆ తర్వాత అలేఖ్య చిటిపికిల్స్, చాలా పాపులర్, చాలా కాంట్రవర్షియల్. అలేఖ్య చిటిపికిల్స్, రమ్య
మనందరికీ తెలిసిన విషయమే. రమ్య చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, అలైక్య చిట్టి పికల్స్తో చాలా పాపులర్ ఉన్నారు. అలాగే సినిమాల్లో కూడా చేశారు ఈ మధ్య, మనం చూస్తూనే ఉన్నాం. సో అలైక్య చిట్టి పికల్స్ రమ్య వెళ్తున్నారు అంటున్నారు. సీరియల్ నటుడు భరణి శంకర్ మనకు తెలిసిన శ్రవంతి అనే సీరియల్తో ఫేమ్ అయ్యారు. తర్వాత హీరోయిన్ ఆశా శైని నరసింహనాయుడులో బాలకృష్ణ సరసన చేశారు. అలాగే చాలా సినిమాల్లో చేశారు, మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సెట్ ఆఫ్ సీరియల్స్లో మూవీస్లో చాలా వాటిలో వరుసగా చేసుకుంటూ వచ్చిన విషయం మనకు తెలిసి నువ్వు నాకు నచ్చావు సినిమాలో కూడా ఉన్నారు. ఆ తర్వాత చూస్తే సీరియల్ నటి తనూజ గౌడ, ముద్దమందారం సీరియల్ ఫేమ్ తనూజ గౌడ ఉన్నారంటున్నారు. అలాగే ఫోక్ సింగర్ రాము రాథోడ్ని ఈ మధ్య ఆర్టీవీ కూడా ఇంటర్వ్యూ చేసింది. బిగ్ బాస్లోకి వెళ్ళబోతున్నారా అనే ప్రశ్న అడిగినప్పుడు కూడా కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. కానీ అప్పటికే ఆల్మోస్ట్ బయట ప్రచారం జరిగింది రాము రాథోడ్ వెళ్తున్నారని. చాలా బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత పాపులరో మనకు తెలిసిందే. వాటితో పాటు మరికొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత హీరోయిన్ సంజన గల్రాని మనందరికీ చాలా సుపరిచితం. బుజ్జిగాడు సినిమాలో మనం చూసాం, శ్రేయకి సిస్టర్గా చేశారు. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశారు, తమిళ సినిమాలు చేశారు, కన్నడ సినిమాలు చేశారు, ఇలా చాలా సినిమాల్లో చేశారు. ఆ తర్వాత కొరియోగ్రఫర్ శ్రేష్ఠి వర్మ మనందరికీ తెలుసు, ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్గాను, అలాగే కాంట్రవర్షియల్ కొరియోగ్రాఫర్గా కూడా మనందరికీ పరిచయమే, సుపరిచితమే. ఒక ప్రముఖ డాన్స్ మాస్టర్కి సంబంధించిన విషయంలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు నేను ఆ పేరు తీయడం లేదు, ఆ డాన్స్ మాస్టర్కి సంబంధించిన ఇష్యూస్ ఎట్లయింది, హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్, హీస్ గాట్ మూవీస్, హీస్ గాట్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ టాపిక్ తీసుకురావడం లేదు ఎక్కువ. తర్వాత యాక్టర్ హర్షిత్ రెడ్డి ఉన్నారు, శుభం, అలాగే కల్కి సినిమాల్లో చేశారు. మనకు తెలిసిందే కల్కిలో చేశారు ఒక ముఖ్యమైనటువంటి రోల్ ప్రభాస్. అందులో కల్కి ఉన్నారు కదా, తను హ్యాండ్ కఫ్స్ వేసి తనకి దొరికిపోయి అక్కడ ఫైట్ సీన్లో అదంతా ఉంటారు కదా, ఈజ్ దట్ గై. తర్వాత శుభం అనే ఒక సినిమా చేశారు, సమంత మూవీ మనకు తెలిసిందే, సమంత ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఈ రీసెంట్గా రిలీజ్ అయింది, మంచి ఫేమ్ వచ్చింది. జుబేదా సుల్తానా ప్రముఖ కమెడియన్ ప్రముఖ నటులు అలీ వైఫ్ జుబేదా సుల్తానా కూడా వెళ్తున్నారంట. జుబేదా సుల్తానా గురించి మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉంటారు. చాలామందికి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అలీ గారితో కలిసి. ఈ నేపథ్యంలో జుబేదా సుల్తానా కూడా వెళ్తున్నారంటూ చర్చ జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ లిస్ట్లో ఉన్నారు. ఇక అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయినటువంటి కామనర్స్ చూస్తున్నాం. మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ అని ఒకరు ఉన్నారు, శ్రీజ, ప్రియా శెట్టి లేదంటే పవన్ డెమోన్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. నాగ ప్రశాంత్ లేదా మనీష్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళబోతున్నారు. సో కామనర్స్ నుంచి ఇటు సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఈ లిస్ట్ ఖచ్చితంగా వీళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లో ఉండబోతున్నారంటూ తెలుస్తోంది. మరి ఈ చదరంగ